రైతుల పరిస్థితి చూస్తుంటే అసలు ఆయిల్ ఫామ్ సాగు చేయటమే అంటే ఆ పంట వేయటమే వీళ్ళు చేసిన పెద్ద పొరపాట అనిపిస్తుంటుంది. ఒకసారి పంట వేసిన తర్వాత ఆ పంట కోసం తెచ్చిన అప్పు తీర్చాలి. ఒకవైపు పిల్లల్ని చదివించాలి. మరోవైపు కుటుంబాన్ని పోషించాలి. ఈ మానసిక ఆందోళన మధ్య ఆయిల్ ఫామ్ రైతు ఆందోళన తీవ్రమవుతున్న పరిస్థితి. మరోవైపు ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి ప్రతికూల పరిస్థితులు, ఫ్యాక్టరీ సిండికేట్లు. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిగా నలిగిపోతున్న ఆయిల్ ఫామ్ రైతు పరిస్థితి, అసలు ఆయిల్ ఫామ్ సాగు ఎక్కడ మొదలైంది? ఎలా ఉంది? అసలు ఆయిల్ ఫామ్ విదేశాల నుంచి ఇక్కడికి మన భారతదేశానికి ఎలా వచ్చిందనేది పూర్తిగా ఈ స్టోరీలో చూద్దాం. ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ఒక గొప్ప ఆశతో మొదలైంది. ఒకసారి పెట్టుబడి పెట్టి తోట పెంచితే కనీసం 25 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం వస్తుందని, తమ బతుకులు మారతాయని రైతులు ఎన్నో కలలు కన్నారు. ఎకరాకు ₹1,50,000 వరకు అప్పులు చేసి మరీ వేలాదెకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. తమ పిల్లలను సాకినట్లుగా ఆ మొక్కలకు నీరు పోసి, ఎరువులు వేసి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ప్రస్తుత మార్కెట్లో ఆయిల్ పామ్ ధరలు బాగానే ఉండడంతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. చేతికి డబ్బులు అందుతూ ఉండడంతో అప్పులు తీరుతాయన్న ఆశ చిగురిస్తోంది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవడం లేదు. ఆయిల్ పామ్ సాగు అనేది ఒక స్థిరమైన వ్యవసాయం కాదని, అదొక ప్రమాదకరమైన జూదమని వారికి ప్రతి సీజన్లోనూ అర్థమవుతూనే ఉంది. ఈ జూదంలో ప్రకృతి ఒకవైపు, ఫ్యాక్టరీల యాజమాన్యాలు మరోవైపు నిలబడి రైతుతో ఆడుకుంటున్నాయి. ఆయిల్ పామ్ సాగులో రైతులను నిత్యం వెంటాడే భయం వాతావరణం. ఈరోజు ధర బాగుందని మురిసిపోయే లోపే ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకుంటే రైతుల గుండెల్లో దడ మొదలవుతుంది. వర్షం పడినా నష్టమే, పడకపోయినా నష్టమే. ఫ్యాక్టరీ ఆర్డర్ ఇచ్చినా నష్టమే, ఇవ్వకపోయినా నష్టమే. ఇలా అడుగడుగునా అడ్డంకులతో ఆయిల్ పామ్ రైతు నిత్యం భయం గుప్పిట్లోనే బతుకుతున్నాడు. వరి లేదా ఇతర పంటలైతే వాతావరణం కాస్త అటు ఇటు అయినా పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆయిల్ పామ్ అలా కాదు. వర్షం వస్తే చాలు మార్కెట్లో ఆయిల్ పామ్ రేటు అమాంతం పాతాళానికి పడిపోతుంది. గెలలు కుళ్ళిపోతాయనే సాకుతో ఫ్యాక్టరీలు ధరను దారుణంగా తగ్గించేస్తాయి. అంటే రైతు పడే కష్టం ఒకటే అయినా ఆకాశం నుంచి పడే వర్షం చుక్కలు వారి ఆదాయాన్ని, వారి తలరాతను క్షణాల్లో మార్చేస్తున్నాయి. సంవత్సరం అయితే ఆయిల్ పామ్ రేట్లు అయితే బాగానే ఉన్నాయి. మామూలుగా సమ్మర్లో అయితే వచ్చే టయానికి కొంచెం రేటు డౌన్ ఉంటుంది. అదే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ టైంలో మటుకు రేటు మటుకు కలుపుతారు. దానివల్ల అప్పుడు మాకు గెల్ల దిగుబడి ఉండవు కాబట్టి మాకు అంత ఆదాయం అనేది కనిపించదు. ఈ సీజన్ వచ్చేసరికి ఇప్పుడు మాకు జూన్, జూలై, ఆగస్టు ఈ టైంలో వచ్చేసరికి మాకు ఆదాయం బాగుంటుంది కాబట్టి గెల్ల రేటు తగ్గిపోద్ది. అక్కడే కొంచెం మేము నష్టపోవాల్సి వస్తుంది. అందులో ఈ సంవత్సరం ఒకటి గెల్ల కూడా కాపు చాలా తక్కువ అండి. ఈ గెల్లలో కొంచెం ఈ డాగు ఈ మామూలుగా మేము రైతు వారికి అయితే ఈ సాటు మాటుగా కప్పుకున్న ఈ గెల కొత్త పెట్టుకొచ్చినప్పుడు ఒకటి అరా పచ్చి పడుతుంటాయి. ఈ వెనక పంపించేస్తుంటారు. దీనివల్ల కూడా మాకు నష్టం వస్తుంది. సరే ఏం చేస్తామండి, అంతా రైతే భరించాల్సి వస్తుంది. అంతా మేమే ఏంటంటే అన్నిటికీ రైతే భరించాల్సి వస్తుంది. దిగుబడి తక్కువ ఉంది కాబట్టి ఈ టైంలో కొంచెం ఒకసారి మమ్మల్ని రైతులను గుర్తించి కొంచెం రేటు కలిపితే మాకు కూడా కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పి, రేటు కలిపితే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. పామాలు గెలలో రేటు పెంచాలని కోరుతున్నాం. దిగుబడి తక్కువగా ఉన్నది. దిగుబడి తక్కువ ఉన్న టైంలో రేటు తగ్గిస్తున్నారు. కొంచెం దిగుబడి ఎక్కువ ఉన్నప్పుడు కూడా రేటు పెంచాలని కోరుతున్నాం. గెలలో కొన్ని వెనక్కి బాగా వేసేస్తున్నారు. దాన్ని బట్టి కొద్దిగా ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఆయిల్ పామ్ సాగులో అతి కీలకమైన, అత్యంత కఠినమైన నిబంధన ఒకటి. చెట్టు నుంచి గెల కోసిన 24 గంటల్లోపు అది ఫ్యాక్టరీకి చేరుకోవాలి. సమయం గడిచే కొద్దీ గెలలోని నూనె శాతం తగ్గిపోతుంది, నాణ్యత పడిపోతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. వర్షపు నీరు తగిలిన గెలలు 24 గంటలు దాటితే కుళ్ళిపోవడం మొదలవుతాయి. ఈ సాంకేతిక అంశమే ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. వర్షాకాలంలో గెలలు కుళ్ళిపోతాయన్న నిజం ఫ్యాక్టరీ ఓనర్లకు బాగా తెలుసు. అందుకే వారు దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. రైతులు గెలలు కోయడానికి సిద్ధంగా ఉన్నా ఫ్యాక్టరీల నుంచి కటింగ్ ఆర్డర్లు సకాలంలో రావు.
కావాలనే రోజుల తరబడి ఆర్డర్లు లేట్ చేస్తారు. దీంతో గెలలు చెట్టు మీదే ఉండిపోతాయి. ఆ సమయంలో వర్షం పడితే ఆ గెలలు చెట్టు మీదే కుళ్ళిపోయి రాలిపోతాయి. ఆ నష్టం పూర్తిగా రైతే భరించాలి. ఫ్యాక్టరీ ఓనర్లకు ఇందులో ₹1 కూడా నష్టం ఉండదు. ఒకవేళ ఆర్డర్ వచ్చి గెలలు కోసినా వాటిని ఫ్యాక్టరీకి తీసుకెళ్లేలోపే వర్షం పడితే ఆ కుళ్ళిన గెలలను ఫ్యాక్టరీలు తీసుకోవు. ఒక పక్క వర్షంతో రేటు పడిపోవడం, మరోపక్క కటింగ్ ఆర్డర్లు రాక గెలలు కుళ్ళిపోవడం. ఈ 2 పరిణామాల మధ్య రైతు గుండె పగిలిపోతోంది. ప్రస్తుతం ధరలు బాగున్నా సరే ఈ కటింగ్ ఆర్డర్ల జాప్యం వల్ల రైతులు ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేకపోతున్నారు. ఇది ముమ్మాటికే ఫ్యాక్టరీలు చేస్తున్న ప్లాంట్ దోపిడీ అని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కటింగ్ ఆర్డర్ వచ్చి గెలలు కోసి ట్రాక్టర్లలో వేసుకుని ఫ్యాక్టరీకి వెళ్లిన రైతుకు అక్కడ ఎదురయ్యే దృశ్యాలు నరకాన్ని తలపిస్తాయి. ఏలూరు జిల్లాలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల బయట కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు, లారీలు క్యూలో ఆగి ఉంటాయి. ఒక రైతు తన వంతు కోసం కనీసం 2 నుంచి 3 రోజుల పాటు ఆరు బయటే పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఆ ట్రాక్టర్ల మీదే పడుకుంటూ దోమల కుట్లు భరిస్తూ కంటి మీద కునుకు లేకుండా గడపాలి. ఈ నిరీక్షణ సమయంలో వర్షం పడితే గెలలు కుళ్ళిపోతాయి. ఎండ కాస్తే గెలలు ఎండిపోయి బరువు తగ్గిపోతాయి. ఒక్కో గెల కిలో నుంచి 25 కిలోల వరకు బరువు ఉంటుంది. బరువు తగ్గితే రైతుకు నేరుగా వేలాది రూపాయల నష్టం వస్తుంది. ఇంట్లో అప్పుల బాధ, పొలంలో కుళ్ళిపోతున్న పంట, ఫ్యాక్టరీల బయట రోజుల తరబడి నిరీక్షణ. ఇది ఏలూరు ఆయిల్ పామ్ రైతు అనుభవిస్తున్న రోజువారీ మానసిక క్షోభ. ధరలు బాగున్నాయన్న సంతోషం ఫ్యాక్టరీ గేటు బయట నిలబడిన మరుక్షణమే ఆవిరైపోతుంది. ఈ నిరీక్షణే రైతుల పాలిట అతిపెద్ద శిక్షగా మారింది.